ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఎస్తేరు 8వ అధ్యాయం 16వ వచనం. క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఆ లేఖనాల్లోని మహారాజు ఉత్తర్వు ఇలా సాగింది. ప్రతి ఒక్క నగరంలోని యూదులు తమ ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమికూడే హక్కు కలిగి ఉన్నారు. తమ స్త్రీలపైన, తమ బిడ్డలపైన ఏ జాతీయాలకు చెందిన ఏ సైన్యమైనా సరే నాశనం చేసే, హతమార్చే, పూర్తిగా రూపుమాపే హక్కు వాళ్ళకు ఉంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశం చేసుకునే హక్కు, నాశనం చేసే హక్కు ఉన్నాయి. యూదులకు ఈ హక్కు ఒక్కరోజే ఉంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నిటిలోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది. మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒక్కటి బయటకు పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాలను నాశనం అయ్యింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక్క జాతి ప్రజలకి ఈ శాసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్ళు పని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు. వార్తాహరులు మహారాజు వారి గుర్రాల మీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్ళమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షుషాను నగరాన్ని కూడా వర్తింపజేసింది. మొర్దెకై మహారాజు సమక్షం నుంచి బయలుదేరాడు. అతడు మహారాజు సమర్పించిన నీలం, తెలుపు ప్రత్యేక దుస్తులు, ఒక పెద్ద బంగారపు కిరీటం ధరించాడు. అతని పై వస్త్రం ఊదా రంగులో ఉంది. అది చాలా మంచి ఉన్నితో చేసినది. ఆ రోజున షాషూను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతుంది. యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానందభరితమైన రోజుగా పరిణమించింది. మహారాజు ఆజ్ఞ చేసిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలా మంది సామాన్య ప్రజలకు యూదులంటే భయం కలిగి వాళ్ళు యూదా మతం పుచ్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.